ప్రొడ్యూసర్ మీ మీద డబ్బులు పెడితే వస్తాయా? మీరు అసలుకి హీరో మెటీరియల్ అని చూసుకొని వచ్చారు ఇండస్ట్రీకి. అంటే హీరో మెటీరియల్ అయితేనే సినిమా ఇండస్ట్రీ రావాలా? యా బెంగాలీ మే బోలియే ఐ లవ్ యూ. আমি তোমাকে ভালোবাসি. నాకు అదొక్కటే వచ్చు. అమ్మి తుమ్మకి బాను బాషి ఇది. నేను అదే మీరు కూడా ఒక కిస్ ఇస్తే బాగుంటుంది కదా లైవ్ లో. సో మీరిద్దరు ఒక స్టెప్ వేస్తే కూడా చూస్తా. एक सॉन्ग एक दो याद है हाँ। और बोल सकते हैं. నేను ఫుల్ బట్టలు తమన్నా తీసుకురా. గడ ఫుల్ బట్టలు కోటర్ బట్టలు ఉంది, కావాలన్నా వద్దా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. హ్యాపీ జర్నీ అంటూ జర్నీ టైటిల్తో మన ముందుకు వచ్చేసారు హ్యాపీగా. అసలు వీళ్ళు గ్యాప్ ఇవ్వట్లేదండి. సో ఇక్కడ ఆల్రెడీ మొదలు పెట్టేశారు. ఆ సినిమా హీరో హీరోయిన్ మనతో పాటు ఉన్నారు, బట్ వీళ్ళ కెమిస్ట్రీ అసలు ఆపట్లేదు. హలో హాయ్ హాయ్. కొంచెం మీరు ఇంటర్వ్యూలో ఉన్నారు. యా ఏ ఇంటర్వ్యూనే ఇంటర్వ్యూలో ఉన్నారు. హ్యాపీ జర్నీ అని చెప్పేసి టైటిల్ పెట్టుకున్నారు. సో కంటెంట్ చూస్తే మొత్తం అసలు మామూలుగా స్పైసీ కంటెంట్ ఉంది, అంత స్పైసీగా కనిపిస్తుంది. సో దానికి మళ్ళీ ఏదో కవర్ చేయడానికి దేశభక్తి అన్నట్టు ఒకటి పెట్టారు. లేదండి, అది డిపెండ్స్ అపాన్ మూవీలో ఉంది. కానీ మీరు అనుకుంటారు స్పైసీ అని, ఓకే ఉండొచ్చు. బట్ ఆర్మీలో కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదండి. ఆఫ్టర్ ఎప్పుడు బార్డర్ లో ఉంటారు కదా, వాళ్ళకు ప్రైవసీ స్పేస్ ఉంటుంది. సో మేము అది కూడా చూపించాము. ఓకే, దేశభక్తి సపరేట్, ఫ్యామిలీ సపరేట్, ఒక రెండు ఎమోషనల్లీ క్యారీ చేయాలి. తెలుగులో ఎంతమంది హీరోయిన్లు, తెలుగులో ఎంతమంది అమ్మాయిలు ఉంటే ఎక్కడ దొరకనట్టు నార్త్ అమ్మాయిని తీసుకురావాల్సిన అవసరం ఏముందంటే తెలుగు ఇండస్ట్రీలో మీకు ఎవరు చేరనిపించిందా, లేదా కొత్తలకు మీరు ఛాన్స్ ఇవ్వకూడదు? లేదు, యాక్చువల్ గా మేము ఒక 50 members దాకా చూసామండి ఇండస్ట్రీ. మన తెలుగు వాళ్ళని ఒక 10 members ఫస్ట్ తెలుగు వాళ్ళకి ప్రిఫర్ చేసాం. 10 members తెలుగు వాళ్ళే చూసాం. ఆడిషన్ కూడా చేసాం, కొంచెం రిహార్సల్స్ లాగా కొంచెం ఫోటోషూట్ ట్రై చేసాం. కానీ బట్ వాళ్ళు ఆఫ్టర్ కంటెంట్ తీసుకున్న తర్వాత కంటెంట్ లో ఈ రొమాన్స్ ఉండడం వల్ల కొంచెం చేయను అన్నారు. సో దానికి మనం ఏం చేస్తామండి, ఇప్పుడు బరింతంగా ఎవరిని చేయించలేము. సో ఎవరి ఒపీనియన్ అని చెప్పేసి కామ్ అయిపోయాం. అలాగే నార్త్ లో చాలా మంది చూసాం, నా హైట్ కి సరిపోలేదు. కొంతమంది చాలా షార్ట్ ఉన్న వాళ్ళు వచ్చారు, ఒక కొన్ని ప్రొఫైల్స్ సరిపోలేదు. ఇంకొకటి ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. హీరోయిన్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి. సో దానికి పర్ఫెక్ట్ సూటబుల్ క్యారెక్టర్ కావాలి. సో ఆ సిచ్యువేషన్ లో ఏం ప్రొఫైల్ మాకు వచ్చింది. సో తన ప్రొఫైల్ చూసిన తర్వాత తన ప్రీవియస్ చేసిన వర్క్స్ కానీ తన లుక్స్ కానీ ఓకే ఈ క్యారెక్టర్ సూటబుల్, తనైతే యాప్ట్ అవుతుంది అనేసి మేము తనని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే తెలుగులో కూడా చాలా మంది అంటే ఉన్నారు కదా, రొమాన్స్ చేసేవాళ్ళు కూడా చాలా మంది. ఎందుకు లేరు, అందరూ ఒకే ప్యాటర్న్ లో ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు అందరూ తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వట్లేదని అంటున్నారు. లేదు, యాక్చువల్ గా మేము ఫస్ట్ తెలుగు వాళ్ళకి ప్రిఫర్ చేసాము. అది చెప్పాను కదండి, నా హైట్ కొంతమంది సరిపోలేదు, కొంతమంది షార్ట్ ఉన్నారు. సో కొంచెం మంది ఫేస్ మాకు కావాల్సిన ఒక లేదు నాకు చెప్పారు కదా. నాకు ఫస్ట్ అంటే ప్రొఫైల్ చూపించినప్పుడు ఇద్దరిని వాళ్ళు పిలిచినప్పుడు ఒక ఆడిషన్ నన్ను కూడా రమ్మంటారు. సార్ ఇట్లా ఆఫీస్కి రండి అని పిలిచినప్పుడు వెళ్తే ఒక లుక్ టెస్ట్ చేసినప్పుడు సరిపోలేదు. సో అందుకోసం మనం ఇలా వెళ్ళాల్సి వచ్చింది. సో అంటే హీరోయిన్ మీరేమైనా రికమెండ్ చేశారా? అంటే నాకు ఎందుకు అనిపించింది అంటే దానిలో కెమిస్ట్రీ అంత బాగా అనిపించింది. సో మీరు ఫస్ట్ డెబ్యూ అని చెప్తున్నారు, అందుకనే డౌట్ వచ్చింది. చెప్పండి. లేదు, నేనేం అంత నాకు సెట్లోకి వచ్చిన సెట్లో కూడా కాదు. ఫస్ట్ సెలెక్ట్ అయిన తర్వాత ఆఫీస్కి వచ్చారు. షూట్ అంతా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి వచ్చిన అప్పుడు కలిసాను తను, అంతవరకు కలవలేదు. అప్పుడే మాట్లాడాను జస్ట్. ఓకే, ఆ బోలియే 9 movies కదా మీరు కంప్లీటెడ్ ఇన్ 9 movies. ఐ థింక్ బెంగాली, मलयालम, भोजपुरी भी किया है, बांग्लादेशी लैंग्वेज में किया है और इस सब कुछ है, हिंदी भी किया है ऑलरेडी. और तेलुगु में फर्स्ट टाइम, दिस इज माय फर्स्ट मूवी इन तेलुगु इंडस्ट्री. ఓకే, తెలుగు ఇండస్ట్రీ ఎట్లా ఉంది? నీకు తెలుగు నేర్పించలేదా మా వాళ్ళు? Sorry, English and Hindi. English and Hindi. Oh, no Telugu. Actually, little bits words kada. I know some short words, you short word bolte. Okay. Kuch Randy, this kind of I knows that. I learned from him. Okay, మీరు మాత్రం గట్టిగా హీరోయిన్ గ్రిప్ లో పెట్టుకున్నట్టున్నారు కదా. అంటే ఏం అడిగినా మిమ్మల్ని చూపిస్తుంది. అంటే మేము ట్రావెలింగ్ కదండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గోవాకి వెళ్తున్నాం. మొత్తం కార్లో జర్నీ వెళ్తున్నాం. సో మాకు ఫ్లైట్ ఓన్లీ కార్ లో ట్రావెల్ చేస్తూ షూట్ చేస్తూ వెళ్ళాను అనమాట. సో మధ్యలో ఎక్కడన్నా నీడ్ అవసరం ఉన్నా నేనే హెల్ప్ తీసుకెళ్ళడం. సో అలా మా మధ్య కొంచెం ఫ్రెండ్షిప్ మధ్య ర్యాప్ బాగుంది. సో దానికోసం తనే ఎక్కువ నన్ను ప్రిఫర్ చేసి తనే చెప్పాడు, తనే చేశాడు. సో ఆ బోలియే
आपका एक्सपीरियंस, मूवी एक्सपीरियंस? इट्स ऑसम. ऑसम मीन्स पहले जब मेरे पास कॉल आई थी, सडनली आई गॉट फ्रॉम आवर डायरेक्टर वन कॉल. देन जब सर ने ब्रीफ किया, उस टाइम में बहुत डर गए थे दिल के अंदर. मतलब पहले इस टाइप का स्टेप मैंने कभी नहीं लिया है. तो फैमिली के सामने कैसे लेकर आओ ये सब, सोशल जो लोग हैं, तो इंटीमेट सीन है, बहुत सारे चैलेंजिंग सीन भी है. तो इसलिए डाउट तो पहले मैंने बोला है नो, आई एम नॉट इंटरेस्टेड. एंड देन डायरेक्टर सर बोले प्लीज़ वन टाइम सुन तो लीजिए ये जो स्टोरी है. तो प्लीज़ वो ब्रीफ करने के बाद मुझे पता चला ना कि क्यों ये इंटीमेट सीन है या किस टाइप का स्टोरी है. तो इट्स रियली ऑसम एक्सपीरियंस बिकॉज एवरीबडी इज़ वेरी हेल्पफुल. माई हीरो, माई DOP सर, माई डायरेक्टर, एवरीबडी. तो वो डर नहीं था. बाद में फर्स्ट डे आई वॉज वेरी नर्वस. तो डायरेक्टर सर ने बुलाया, ईशा प्लीज़ कम. एंड देन वाई यू आर सो नर्वस, बिकॉज तुम्हारा फेस में दिख रहे कैमरे में. बी कॉन्फिडेंट ईशा प्लीज़, बिकॉज इन लोगों ने कास्ट किया है. इट्स लाइक अ चैलेंज फॉर देम ऑल्सो. सो दैट्स वाई आई वॉज वेरी नर्वस. बट नाउ बिकम वो सब कुछ ठीक हो गए थे. ठीक हो गया. हाँ, इट वॉज ग्रेट जर्नी, हैप्पी जर्नी मेरे लिए. इट वॉज ग्रेट जर्नी. ओके, आपका मूवी पे हैप्पी जर्नी मूवी हाँ, हैप्पी जर्नी. And I complete 10th number movie with happy journey. It's like this title is Magical very name. catchy. Happy journey. It means long way to go for me. So that's why I'm very Okay. connected with this movie. You ever feel any uncomfortable with intimate scenes in हाँ, Goa? definitely. मैंने पहले बार किया ऑलरेडी, आई इन्फॉर्म्ड यू. तो आई वॉज वेरी नर्वस. और बहुत सारे कुछ जब रिलीज होने के बाद कैसे फेस करूँ मम्मी पापा के सामने या सबके सामने ये. तो अभी भी मैंने नहीं दिखाया ट्रेलर टीजर, वो सीन कट करके मैंने दिखाया मम्मी पापा को. नाउ ऑल्सो आई हैव सम टेंशन, कैसे दिखाऊँ मैं. अगर ऑडियंस क्या बोलते सपोर्ट करे तो अगर हिट हो जाए लकीली, तो देन मैं मम्मी पापा को इजीली बोल सकती हूँ ना, मेरा जो स्टेप लिया है बोल्ड स्टेप वो सही था. గోవాలో బాగా రొమాన్స్ చేసినట్టున్నది. అంటే గోవాలో రొమాన్స్ సీన్స్ ఏం లేవు కానివ్వండి, అంటే వేరే చోటు ఉన్నాయి. గోవాలో జస్ట్ ఒక ఎమోషన్ సీన్స్ ఉంటాయి. మీరు చూస్తే, అంటే నేను రివ్యూ చూసాను నేను చెప్తున్నా, ఓకే, నాకే నీళ్ళు వచ్చాయి. అంటే యాక్ట్ చేసింది నేనే, తెలుసు, సీన్ కూడా తెలుసు, కానీ నాకు చూస్తుంటే నాకే నీళ్ళు వచ్చాయి ఫస్ట్ టైం చూసినప్పుడు. అంటే అంత ఎమోషన్ సీన్స్ ఉంటాయి. మీరు అంటే గోవా అంటే మంచి ఎంజాయ్ అనుకుంటారు, కానీ బట్ గోవాలో మీ సినిమా చూస్తే ఇదివరకు చూసిన సినిమాలు చాలా వరకు ఎలా ఉంటాయంటే, గోవా అంటే బీచ్, ఒక రొమాంటిక్ సాంగ్, ఒక రొమాన్స్, లవ్లీ లాగా ఉంటుంది అనమాట. సో ఈ సినిమా వరకు వచ్చేసరికి గోవా అనేసరికి కొంచెం కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అన్ని సినిమాలకి ఈ సినిమాలో గోవాని మేము చూపించలేదు. సినిమాలో రొమాన్స్ ఉంది, నేను కాదని, బట్ గోవాని మా ప్రీవియస్ సినిమాలో చూపించిన మాదిరి హాలీవుడ్ కానీ బాలీవుడ్ టాలీవుడ్ ఎవరు చూపించినా కానీ ఒక గోవా అంటే బీచెస్ కొంచెం ఒక రొమాంటిక్ గా చూపిస్తారు కదా, అలాంటిది ఏంటి ఈ సినిమాలో ఉండదు. గోవా అంటే కంప్లీట్ డిఫరెంట్ గా చూపించాం గోవాని. మంచి ఎక్స్పీరియన్స్ అండి యాక్చువల్ గా ఇక్కడ తను గానీ. मूवी के अंदर टर्निंग पॉइंट भी गोवा में शूट हुआ है. जो ट्विस्ट है फिल्म के ట్విస్ట్లు అన్ని అక్కడే రివీల్ అవుతాయి. 2 ట్విస్ట్లు అక్కడే రివీల్ అవుతాయి. చాలా అసలు మంచి ఎక్స్పీరియన్స్. మీరు సినిమాకి వెళ్ళి ఖచ్చితంగా చూస్తే వా అసలు గోవా ఇలా కూడా తీయచ్చా అనే పాయింట్ ఆఫ్ ఖచ్చితంగా మీకు వస్తుంది. అంటే ఇలాంటి కూడా గోవాని యూజ్ చేసుకోవచ్చా అనే పాయింట్ ఆఫ్ ఖచ్చితంగా వస్తుంది. ప్రొడ్యూసర్ మీ మీద డబ్బులు పెడితే వస్తాయా? మీరు హీరో మెటీరియల్ అనుకున్నారా? అంటే ఇక్కడే చాలా మంది హీరోలు ఉన్నారు, మీరు అసలుకి హీరో మెటీరియల్ అని చూసుకొని వచ్చారు ఇండస్ట్రీకి. అంటే హీరో మెటీరియల్ అయితేనే సినిమా ఇండస్ట్రీ అవ్వాలా? టాలెంట్ అవసరం లేదా? చెప్పండి సీరియస్గా. ఇప్పుడు నేను ఒకటి అంటున్నానండి, డబ్బులు పెట్టాడంటే తన ప్యాషన్తో వచ్చాడనమాట. సో ట్రస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. డబ్బులు ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్దలు ఉన్నారు, డబ్బులు పెడతారు, వస్తాను గ్యారంటీ ఏంది? పెద్దవాళ్ళకే పెట్టారు, వచ్చాయా? రాలేదు కదా. బట్ ఒక ప్యాషన్తో వచ్చాను, నేను జాబ్ మానేసి మీద వచ్చాను. ఆ ప్యాషన్ చూసి ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు. సో ఇంత ప్యాషన్ లేకపోతే ఒక సమ్ చేసే అమౌంట్ అవసరం లేదులే, అంత ఐటీ మంచి జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, ఎందుకు స్ట్రగుల్స్ పడుతున్నాను ఇన్ని ఇయర్స్గా అనేది ఒక మెయిన్ పాయింట్ ఆఫ్ తను ఆలోచించాడు. సో దానివల్ల తను నా మీద ఇన్వెస్ట్ చేశాడు అంతే. అంటే హీరో మెటీరియల్ అంటే దాని వరకు వస్తే అవును నేను హీరో మెటీరియల్ అని మీకు అనిపించలేదా? ఇలా ఉన్నాను
అంటే హీరో మెటీరియల్ లేదా? అంటే హీరో మెటీరియల్ అంటే వాట్ ద స్పెసిఫికేషన్స్? స్పెసిఫికేషన్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ చాలా మంది హీరోలు స్ట్రగుల్స్ అవుతున్నారు, ఇంతకన్నా బెటర్ ఉండే వాళ్ళు ఉన్నారు. ఓకే. సో మరి మీరు ఎప్పుడు అనుకోలేదు అంటే డబ్బులు పెట్టాలంటే డెఫినెట్ గా, అంటే నేను కూడా చెప్తాను అది అవ్వాలనుకుంటున్నా ఇది అవ్వాలనుకుంటున్నా, ఎండ్ ఆఫ్ ది డే ఆ పెట్టే ఇన్వెస్టర్ కి తిరిగి డబ్బులు రావాలి కదా. నేను దీనికి ఒక మాట చెప్తానండి. ఇక్కడ ఎంతమంది ఉన్నా ఒక టాలెంట్, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. సో టాలెంట్ నమ్ముకొని ఇక్కడికి వచ్చాను నేను. ఆ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ప్రొడ్యూసర్ నా మీద ఇన్వెస్ట్ చేశాడు. సో తనకు ఒకటే చెప్పాను అనమాట, తను ఫస్ట్ జడ్జిమెంట్ తనే ఇచ్చాను. ఫస్ట్ నువ్వు ఆలోచించుకో, ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు ఆలోచించు. ఫస్ట్ నా మీద పెట్టేటప్పుడు నువ్వు ఫస్ట్ ఫోకస్, తనకు కూడా ఆప్షన్ ఇచ్చాను అనమాట. మా డైరెక్టర్ గారికి అదే చెప్పాను, సార్ నా మీద 4 వేరియేషన్ చెప్తున్నారు, ఇది నేను క్యారీ చేయగలనా సార్? నాకు డౌట్ వచ్చింది. సో తర్వాత నేను ఫుల్గా బిలీవ్ చేసింది ఒకటే, అంత జాబ్ మానేసి రా, ఇంట్లో పేరెంట్స్ని ఫ్యామిలీ అందరిని వదిలే వచ్చేసానండి. అందరికీ ఇప్పుడు నా మీద అందరికీ కోపమే, ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ అందరు ఇప్పుడు అంటారు ఎందుకు నువ్వు జాబ్ మానేసావు అనేసి. సో నాకున్న ప్యాషన్ అది, నాకున్న సాటిస్ఫాక్షన్ దీంట్లోనే ఉంది, యాక్టింగ్లోనే. సో జాబ్ చేస్తే లేదు, అందుకోసం వచ్చేసాను ఇండస్ట్రీకి. హీరో అంటారా మెటీరియల్ అంటారా, అది మనం చేసే పర్ఫార్మెన్స్ బట్టి ఆడియన్స్ డిసైడ్ అవుతారు వీడు హీరోనా కాదని చెప్తారు. సో నేను వెయిట్ చేస్తున్నాను, ఒకటి సినిమా బొమ్మ పడిన తర్వాత వాడు హీరో కాదనేసి ఆడియన్స్ జడ్జిమెంట్ ఇస్తారు. సక్సెస్ అయితే నెక్స్ట్ మూవీ, లేదంటే మళ్ళీ జాబ్కి వెళ్తారు మరి? లేదు, మళ్ళీ ఇంకో మూవీ చేస్తాను నేను. అలా అడగంటే నేను ఆప్షన్ పెట్టుకుంటా కదా యాక్టింగ్ అనేది. జాబ్ మానేసి మరి అంత వాళ్ళతో ఇష్యూ చేసుకుంటాను కదా, జాబ్ అంత ఈజీగా వదిలేదు నేను. అక్కడ వాళ్ళతో ఇష్యూ పెట్టుకొని మరీ వచ్చాను నేను, ఎందుకంటే మళ్ళీ అక్కడ వెళ్ళకూడదు అనేసి స్కోప్తో. అది మళ్ళీ ఇంకో సినిమా, ఇది సినిమా కాకపోతే ఇంకో సినిమా, బట్ నేను హీరోగా కాకపోయినా ఒక యాక్టర్గా, మంచి యాక్టర్గా గుర్తింపు తెచ్చుకోవాలి, మెయిన్ టార్గెట్ అది నాది. సో చూస్తే ఇదంతా ఆర్మీ ఫ్యామిలీ రిలేటెడ్. నేను చూసిన ఒక ట్రైలర్ కానీ వాట్ ఎవర్ దీంట్లో. సో చూస్తే వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా అంటే దీనికి ఆర్మీ కాబట్టి దానికి సంబంధించి, అంటే మేము పూర్తిగా స్టోరీ మాకైతే తెలియదు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైనా నెగిటివ్ గా చూపించారు? లేదండి, అలా ఎవరు నెగిటివ్ ఏం చూపించలేదు. ఇక్కడ మీరు కంప్లీట్లీ సినిమా చూస్తే ఎవరిని నెగిటివ్ చూపించలేదండి, అన్ని పాజిటివ్ క్యారెక్టర్సే. కానీ మీకు అలా చూసే విధానం బట్టి ఉంటుంది. కానీ వన్స్ థియేటర్లోకి వెళ్తే ఇది మొత్తం ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ అండి సినిమా మొత్తం. ఇలాంటి స్క్రీన్ ప్లే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి బిఫోర్ ముందు సినిమా చూడడం ఇలాంటి ప్లే ఎక్కడ లేదు. ఇది సంథింగ్ డిఫరెంట్ యూనిక్ మూవీ అనుకోండి. అక్కడ మీరు అనుకున్న పర్ఫెక్షన్ మొత్తం మారిపోతుంది సినిమా మీరు చూస్తున్నప్పుడు. ఇప్పుడు మీరు ఒక సీన్ అనుకుంటారు సినిమా చూసినప్పుడు, నెక్స్ట్ ఇలా జరుగుతుందిలే అనుకుంటారు కదా, అలా ఇది ఉండదు, చేంజ్ అయిపోతుంది. వా ఏం తీసారు సినిమా అసలు ఎలా చేంజ్ చేస్తారు ప్లే అనేది ఉంటుంది. ఓకే, తెలుగు బాగానే అర్థమవుతుంది. తెలుగు అర్థమవుతుంది, తను మాట్లాడడానికి వర్డ్స్ రావు కొంచెం. But not fully. I can't understand from A to Z. या आप बोलिए, how many takes किया इन रोमांस सीन्स में? वो ज्यादा नहीं, बट वो सच बोलूं तो कट होने के बाद उसको सुनाई नहीं दिया 2-3 बार. तो डायरेक्टर कट करने के बाद भी वो कंटिन्यू. అరే కనీస మేడం, కట్ చెప్తుంటే కూడా మీరు అంత ఇన్వాల్వ్ చేశారంటే ఇట్స్ రియల్. Yeah, అంటే బేసిక్లీ ఏమైందంటే ఆ సిచ్యువేషన్ లో సార్ కొంచెం లాంగ్ షాట్ లో ఉన్నారు, అంటే ఉన్నది తక్కువ పీపుల్స్. మాకు కెమెరా పెట్టేసి మేనేజ్ అంత క్లియర్ గా చెప్తుంది రొమాన్స్ సీన్ లో కట్ అన్నా కూడా కంటిన్యూ చేస్తున్నారని చెప్పి, మీరు మళ్ళీ ఇంకా దాన్ని మేనేజ్ చేస్తున్నారని తనే చెప్తుంది, నాట్ ఇంటరప్టింగ్, మీరు ఇంటరప్ట్ అవ్వట్లేదు. యా आप बोलिए कैसे कर दिया? क्या बोलूं, डायरेक्टर सर एक बार बोलने के बाद 2 बार बोलने के, कट बोलने के बाद भी कंटिन्यू करने. अरे कट सीन खत्म छोड़ो. అంటే ఇన్వాల్వ్మెంట్ అలా ఉంది. ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు నాకు వినిపించలేదు. रोमांस లో బాగా ఇన్వాల్వ్ అయ్యారంటున్నారు మిగతా. फुल मूवी में बहुत अच्छा काम किया है, ऑनेस्टली स्पीकिंग बहुत अच्छा काम किया है. आपके तारीफ कर लिए बार आपके तारीफ कर लिए. क्या मैजिक जादू किया? मैजिक है, टैलेंट है, डेफिनेटली टैलेंट है. बहुत अच्छे से काम किया है. मेरा जो छोटा मोटा जो स्मॉल एक्सपीरियंस है उधर से काम करने के बाद पता चला जो आर्टिस्ट है ऑपोजिट, ही इज गुड एक्टर. स्मॉल एक्सपीरियंस नहीं है, आप 10th फिल्म है ना, फिर भी वही मेरे लिए स्मॉल है. अगर आप पूछिए तो मेरे साइड से स्मॉल एक्सपीरियंस ही है. मैंने जस्ट स्टार्टिंग किया, हर टाइम मुझे यही फील होते है जब मैंने स्टार्टिंग किया. बहुत कुछ, बहुत लॉन्ग वे टू गो. ఏం చేశారండి అమ్మాయి అసలుకి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు అసలు మీ గురించి చెప్తుంది? అంటే మా ఇద్దరు మంచి బాండింగ్ అలాంటిదండి. అంటే అమ్మాయి కూడా అదే చెప్తుంది. అదే నేను చెప్తున్నా కదా, ఫస్ట్ ఆన్వర్డ్స్ సెట్కి వచ్చినప్పటి నుంచి కూడా
ఎక్కడ మా మధ్య మిస్కమ్యూనికేషన్ కానీ ఒక ఇదేం లేదు, ఒక మంచి ఫ్రెండ్లీగా. సో నాకు కొంచెం నర్వస్ ఫీల్ అయినప్పుడు తను సపోర్ట్ చేయడము, ఈ డైలాగ్ లేదన్నా కొంచెం లాంగ్వేజ్ లో నేను సపోర్ట్ చేయడము. సో फर्स्ट डे जब मेरे साथ मीट हुए एकदम रूम के अंदर सनग्लास पहन के आए थे वो, हाँ एकदम हीरो चश्मा स्टाइल लगा- लगा, चश्मा चश्मा लगा। लगा के ब्लैक चश्मा लगा के आई रिमेम्बर दैट डे फर्स्ट ఓకే ఆఫీస్ లో एकदम हीरो मार का स्टाइल लेकर एकदम एंट्री लिया है. ఇప్పుడు डोंट नो मेरे लिए या और किसी के लिए वो डोंट नो. ఆమెకి ఎవరు చెప్పలేదు హీరో అనేసి, నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేశాను అనమాట. कुछ इंग्लिश में बोलो, क्या बोला? నోబడి టెల్ ఐఎమ్ హీరో ఫస్ట్ ఆఫ్ ఆల్, జస్ట్ వన్స్ इसलिए हीरो एकदम लुक वुक लेके एंट्री मारा, एकदम एंट्री लिया है. అక్కడ నేను బయట వెయిట్ చేస్తున్నా, ఆల్రెడీ వచ్చిన్నారు, నన్ను చూశారు, బట్ నేను హీరోని తెలియదు తనకి. మళ్ళీ తను పిలిచారు అనమాట, కోడేటర్ గారు పిలిచి హరి ఒకసారి రా లోపలికి అంటే వెళ్ళాను. వెళ్తే డైరెక్టర్ గారు పరిచయం చేశారు మన హీరోయిన్ అంటే. ఓకే హాయ్ నైస్ టు మీట్ యూ అంతే మాట్లాడు, ఆ రోజు అంతే మాట్లాడాను, నైస్ టు మీట్ యూ. अगर तुमको समझ में नहीं आया मैं ही हीरोइन हूँ. आप पहचान समझे इंसल्ट किया है हाँ. समझ में आया. ये पहचान किया था आप हीरो हैं? ओके मैं हाँ उसको स्टाइल फाइल देखकर लगाना यही हीरो है. होते ना हीरो लोगों का स्टाइल कुछ अलग ही होते हैं. Build up वही किया है, था. हाँ बिल्डअप किया था एकदम. ఆ మాత్రం కొట్టారు కదా. एकदम रेडी होके सूट बूट पहन के चश्मा लगा के एकदम एंट्री लिया है. ఫస్ట్ టైం హీరోయిన్ చూస్తున్నా Come on na. కాదు, ఫస్ట్ టైం హీరోయిన్ చూస్తున్నాము, ఆ మాత్రం వెళ్ళకపోతే ఎలా ఉంటుంది కదండి. ఇప్పుడు బేసిక్లీ ఇప్పుడు హీరో అంటే మినిమం కామన్ అది, मिनिमम नहीं वो एकदम सब ज्यादा? कुछ है. ज्यादा हाँ। मतलब हाँ ఓవర్. हाँ कमर्शियल हीरो लुक लेकर हाँ। एकदम గట్టిగానే అంటే పటాయించారు. చాలా లోపల పెట్టుకుందండి, ఈ రోజు బయట పెట్టింది ఈ రోజు నా దగ్గర. की ఆ, की बोलছো आप मदर टंग बंगाली है? बेंगाली है हाँ. या बंगाली में बोलिए आई लव यू. నేను చెప్తా. আমি তোমাকে ভালোবাসি, నాకు అదొక్కటే వచ్చు. ভালোবাসি বলো. ఆమె తుమికి బాను భాషి, আমি তোমাকে ভালোবাসি. ఆమె తుమాకి బాను భాషి. Really? Really? बोल दिया है. అదొక్కటే వచ్చు. యాక్చువల్ గా ఇది ఎలా తెలుసు అంటే కూడా అండి, రాజధాని గారి మూవీ. రాజధాని ఒక మూవీ వచ్చింది కదా, ఆ మూవీలో విన్నా అనమాట. ఓకే బెంగాల్ అంటే ఒకటి మాట్లాడచ్చు, ఓకే అదొకటి చెప్పాను అనమాట తనకి. నాకు బెంగాల్ ఒక వర్డ్ తెలుసు కానీ మాకు భాష తెలుసుంటే క్యా బోలా అంటే ఆము తుమ్మికి బాను భాష, भालोबाशी. బాను భాష అదొకటి చెప్పాను. तेलुगु में नहीं सीखा है. నేను बंगाली निन्नु- शायद दूसरी తెలుగు कोई, మే నేను నిన్ను लड़की को ప్రేమిస్తున్నాను. पटाने के लिए बंगाली लड़की को पटाने के लिए सीख लिया है ना मुझसे. ఆ, तो అవును. అంటే బెంగాల్ అమ్మాయి ఉంటే పడేద్దామని అనుకుని అలా నేర్చుకున్నా. సో మీరు లక్కీగా నువ్వు వచ్చేసా. क्या లేదు తను కూడా అదే చెప్తుంది, అండర్స్టాండ్. సో బెంగాలీ అమ్మాయి గురించి అని చెప్పేసి నేర్చుకున్నారని తను అవును. కూడా అంటుంది. గానా గాती एक सॉन्ग और मूवी सॉन्ग बाथरूम सिंगर वो स्टार्ट करने के बाद, बिकॉज मैं बाथरूम सिंगर हूँ. मैं हर टाइम आप डांस करने दीजिए मैं डांस एकदम, డాన్స్ मैं Yeah. डांसर हूँ बट सिंगिंग के टाइम पे मैं बाथरूम सिंगर हूँ. प्लीज सोलो नहीं, तुम गाओ स्टार्ट करो. Okay. एक स्टेप किए था दोनों के लिए, స్టెప్ एक स्टेप थे एक Dance तो रोमांटिक कुछ नहीं है. రొమాంటిక్ romantic step. वो हो सकते हैं. కలగన్నానా సాంగ్ हाँ हाँ. पहले गा సాంగ్ పాడదాం ఫస్ట్. ఓకే. కలగన్నానా ఇది నిజమేనా, నీ జతలో నేనున్నానా, ఆ నింగికి నిచ్చెన వేయగా ఈ తారక అందెనులే, फिल्म में ఈ है. వేళలో ఎన్నడు లేని ఆనందం పొంగెనులే, This is my favorite వరమై song నిలిచి from వధువై నిలిచి ప్రేయసి నువ్వేలే. वाह वाह సూపర్ Great, మంచి great, సింగర్ కూడా. great. आप गाने हिंदी हिंदी गाना नहीं वो ए, हिंदी dance गा- करो, हिंदी- dance. हिंदी में ओ मेरी जाना मैं ये है सच है है ना, ना, मेरी तेरी बाहों बाहों में में मैं हूँ ना. हाँ हूँ अच्छा केमिस्ट्री है. అంటే హిందీలో కూడా ఉంది, అంటే హిందీ తెలుగు రెండు లాంగ్వేజ్ లో రిలీజ్ दोनों అవుతుంది. लैंग्वेज. ఓకే ఇది ఎన్ని లాంగ్వేజెస్? టూ లాంగ్వేజెస్, తెలుగు హిందీ లాంగ్వేజెస్. తను పాడింది హిందీ వర్షన్, సేమ్ సాంగ్ ని తెలుగులో పాడి ఆమె హిందీలో పాడింది. आपकी फेवरेट एक्टर कौन है हिंदी में? हिंदी में बहुत सारे हैं. शाहिद कपूर. शाहिद कपूर. हाँ, एक गाना गाती है personally. शाहिद कपूर. అర్జున్ కబీర్ ना, సింగ్ please, కబీర్ गाना मत సింగ్ बोलो, गाना కబీర్ बोलो. సింగ్ లైక్ యువర్ మూవీ రైట్. देखिए, लिया मुझे, आपका इंटरव्यू एकदम भाग जाएंगे ऑडियंस लोग. दो लाइन गाना है. नहीं नहीं गाना छोड़ दीजिए प्लीज. एक लाइन बहुत कष्ट करके मैंने से ये किया है बस.
नेक्स्ट ठीक है। टाइम सीख के आएंगे सीख के आएंगे, गाना गाने के लिए। पॉप सिंगर लेके देखते ले, ओह अच्छा। पर लुकिंग लाइक है। लुकिंग लाइक बैकग्राउंड में म्यूजिक बजाने से Lip- एक्सप्रेशन lip- दे देंगे lip sync. एकदम ऐसा Lip ऐसा sync करके, ఇచ్చేస్తారు ऐसा అన్నమాట. करके. అంతే. Lip sync. లిప్స్ Right. సో చెప్పండి, ఎన్నిసార్లు మీరు రొమాన్స్ సీన్స్ కి ఎన్నిసార్లు రిహార్సల్స్ చేశారు, ఎన్నిసార్లు? రిహార్సల్స్ ఏం లేదు, అంటే షార్ట్ అడిగిన ఒక 5 minutes ముందే కొంచెం ఇలా ఉంటుంది సార్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సో జస్ట్ ఎలా ఉంటుంది, జస్ట్ ఒక రిహార్సల్ లాగా, అంటే మరి ప్రీమియర్ లాగా కొంచెం లిటిల్ బిట్ ఉంటుంది. సో ఆఫ్ స్క్రీన్ లో లిమిట్ ఉన్న, ఆన్ స్క్రీన్ మీద కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అంతే. అంతే. మేమేమి సపరేట్ గా దానికి మేము రిహార్సల్ చేసింది ఏమి ఎప్పుడు లేదు. సార్ ఇంకా షార్ట్ అంటే మాకు ఆల్రెడీ స్క్రిప్ట్ తెలుసు, సో దాంట్లో ఉన్న డెప్త్ తెలుసు. और सेड अच्छे से एक्सप्लेन करते हैं. అంటే ఈ అసలు ఈ ఎందుకు మీరు ఈ సీన్ చేస్తున్నారు కూడా దానికి రీజన్ ఉంది. ఒక ఇప్పుడు మీరు లిప్ లాక్ సీన్ ఉంది, సో అది ఎంత డెప్త్ అని కూడా సార్ చెప్పారు. అందుకోసం అంత మీరు టీజర్ లో చూసింటారు. అది ఎందుకు అంత డెప్త్ ఉందంటే దానికి అంత బలమైన ఇది రీజన్ ఉంది. ఆ బలమైన రీజన్ వల్లే అంత డెప్త్ తీసుకోవాల్సి వచ్చింది అక్కడ. సో అది సార్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు నార్మల్ గా కిస్ చేశారంటే అలా కాదు, మీరు ముందు ఆల్రెడీ ఏం ఫీల్ అయ్యారని అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మైండ్ లో పెట్టుకుని మేము చేసాము. ఓకే, మరి ఇప్పుడు కిస్ చేస్తారా? మేడం పోయేనా లైవ్ మే లిప్ లాక్ కరో బాయ్. మీరు పెద్ద టాస్క్లు పెడతారు మేడం మీరు. అసలు నేను చాలా ఇన్నోసెంట్ అండి, నేను చాలా అవునండి, చాలా ఇన్నోసెంట్ గానే పెద్ద పెద్ద పంచులు వేస్తున్నారు మీరు. ఎలా చెప్తారండి? లేదు. అది లైవ్ లో అంటే వద్దన్న కట్ అన్నా కూడా వీళ్ళు రొమాన్స్ చేశారంటండి. బట్ నేను ఆన్ ఇంటర్వ్యూలో అదే కదా అడిగింది, ఇప్పుడు కూడా అదే కదా నేను అడిగింది. नहीं 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 यो इसके लिए फिल्म देखना तो जरूरी है एकदम. మీకు नहीं ఇలాంటి तो లిప్ కిస్ openly- కావాలంటే ఒకసారి మా సినిమా హ్యాపీ జర్నీ సినిమా చూడండి, మీకు చాలా 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 లిప్ లాక్స్ దొరుకుతాయి. చాలా 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 దొరుకుతాయి. చాలా ఉన్నాయండి. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఒకటి ఇప్పుడు కూడా ఒకటి లైవ్ లో మేము కూడా చూస్తాం కదా కెమిస్ట్రీ. వాట్ మేడం? क्या లిప్ లాక్ Lip ఆర్ lock. కంఫర్టబుల్? No. మేడం కంఫర్టబుల్ లేదు. నేను इंटरव्यू में ने मूवी के लिए मूवी का कुछ एक्स्ट्रा सीन हाँ. नहीं है. मूवी के लिए ये सीन बहुत इम्पोर्टेंट है. Yeah. क्यों इम्पोर्टेंट है? बिकॉज ये स्टोरी के अंदर है ये. क्यों इम्पोर्टेंट మెయిన్ యాక్చువల్లీ ఇక్కడ Answer. ఇన్వాల్వ్మెంట్ అయ్యాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టోరీని. नॉट అక్కడ మేము ఉన్నది మేము కాదు, నేను హరిహరన్ కాదు, ఆమె ఈశాని కాదు. సో అక్కడ ఉన్నది ఒక క్యారెక్టర్స్ అంటే అంత ఇన్వాల్వ్మెంట్ स्टोरी అయ్యాం. डिमांड है ये. ये क्या बोलते हैं हाँ. किस के लिए? ही सेड लिप लॉक है. लिप लॉक है. हाँ हाँ अभी हाँ हाँ घंटा घर जाओ. నేను ఎక్కడ చెప్పాను మేడం? నేనేం చెప్పాను, కిస్ మాత్రమే అడిగాను. ఈ లిప్ లాక్ అనే ఆన్ రికార్డ్ ఉంది కదా, లిప్ లాక్ అని అనింది ఎవరు? మీరే కదా మేడం. అది మీరు చెప్పిన తర్వాత అన్నా నేను మీరు ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది, మీరు- కావాలంటే నేను ఇంటర్వ్యూ మళ్ళీ రిపీట్ అంటే పంపిస్తాను. మీరు అనేది అదేనా అనుకున్నా. అంటే सबको देखकर मजा आ गया ना. हम लोगों को रोमांस करते देखते सब लोग चाहते हैं ना लाइवली रोमांस देखो. Yes. నేను అదే మేడం అడిగాను. నేను అదే, మీరు కూడా ఒక కిస్ ఇస్తే బాగుంటుంది కదా లైవ్ లో. మేము Live కూడా ఆ? లైవ్ Oh, కిస్ no. చేస్తే అలా ఒక స్టెప్, ఇస్తా మేడం. ఓకే ఒక మేడం. స్టెప్. Oh, అయ్యో. hi. ఫ్లైలో గాల్లో ఇంకా గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టు. करो करो. సో మీరిద్దరు ఒక స్టెప్ వేస్తే కూడా చూస్తా బోలేనా బౌద్ధ చెడ ఆన్సర్. కలగన్నానా ఇది నిజమేనా, నీ జతలో నేనున్నానా. ఓ కమ్ ఆన్. मैंने कर दिया है. అసలుకి రొమాన్స్ విషయాలు అసలు తగ్గట్లేదండి. ఇంకా సినిమాలు ఇంకా ఎట్లుంటుందో ఊహించుకోవచ్చు. సో ఇది అందరు ఫ్యామిలీతో చూడొచ్చా, ఓన్లీ అడల్ట్స్ అంటే- ఏంటంది? నేను అంటే ఇది కిసెస్ ఉన్నాయి కాబట్టి అంటే ఫ్యామిలీ చూడొచ్చు. ఫ్యామిలీ అంటే మీరు క్లైమాక్స్ వచ్చేసరికి మీకేం గుర్తు రావండి. అంటే ప్రతి సినిమాలో ఒక కామన్ అయింది ఇది. ఒక లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారండి, ఒక ముద్దుతో ఎక్స్ప్రెస్ చేస్తారు మామూలుగా. అంటే ఒక డీప్ లవ్ ఎలా ఉందని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక ముద్దుతో ఎక్స్ప్రెస్ చేస్తారు. సో నాకు అంటే ఒక చాలా వరకు నేను మూవీస్ రీసెర్చ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళిద్దరి మీద డిస్టెన్స్ వచ్చింది అనుకో, ఒకసారి ఎలా చేస్తారంటే ఒక హగ్ కిస్తూనే దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. నో వర్డ్స్ కదా. तुमने Love. एक्सप्रेस किया है घर पे? किया है? मैंने तो दिखाया नहीं, कट करके दिखाया मैंने. वो हिम्मत नहीं हुआ अंदर से अभी तक. मैंने కనిపించలేదండి. और एक एडवांटेज है मम्मी पापा को भी तेलुगु नहीं मालूम है तो कट किया, मम्मी पापा को पता नहीं चला. नाक कट हुआ है अंदर से कुछ. दिमाग लगाया दिमाग. అందరూ చూడొచ్చండి. ఆల్ ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా సినిమా చూడొచ్చు. మరి అంత వల్గర్ ఏమి ఉండదు, బట్ రొమాన్స్ ఉంటుంది కానీ మరి అంత వల్గర్ అయితే ఏమి ఉండదు. ఆల్ ఫ్యామిలీస్ వెళ్ళి మంచిగా సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అంటే మరో అర్జున్ రెడ్డి అనుకుంటున్నారా మీరు? లేదండి, మరి అంటే అర్జున్ రెడ్డి ఎందుకు కంపేర్ చేస్తారండి? సో అది ఒక జోనర్, అది లవ్ స్టోరీ జోనర్. ఇది సంథింగ్ ఇది ఆర్మీ బ్యాక్గ్రౌండ్ మీద రన్ అవుతుంది. అదే ఇప్పుడు లవ్ అనేది
అర్జున్ రెడ్డిలో ఒకేలా ఉంటుంది, మా హ్యాపీ జర్నీలో ఒకేలా ఉంటుంది. ఇంకోటి వేరే మూవీస్ తీసుకున్న లవ్ అనేది ఒకటే కామన్ అండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్, ఒక బాండింగ్ ఎలా అనేది చూపించడమే లవ్. అది లవ్ కామన్. సో దాంట్లో సంథింగ్ not only a love story, बहुत ఎమోషన్స్ pathetic ఎక్కువ story ఉంటాయి. है. रोमांस तो है ये पार्ट ऑफ लाइफ, सबका हाँ. लाइफ में रोमांस होते हैं, ఎమోషన్స్ बट इमोशंस बहुत ज्यादा अप्स एंड डाउन लाइफ में जो अप्स లైఫ్ एंड లో మన डाउन లైఫ్ లో होते జరిగే అప్ అండ్ డౌన్స్ మొత్తం దీంట్లో हाँ, ఉంటాయండి. ప్రతి बहुत ఒక్క एकदम ఇప్పుడు कूट कूट के మీరు इस फिल्म के మీరు अंदर. ఉండరు మేడం, మీ లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ కానీ, నా లైఫ్ లో కానీ, తన లైఫ్ లో, అంటే పర్సనల్ జరిగే లైఫ్ లో అన్ని రియల్ ఎలా జరుగుతున్నాయి మా సినిమాలో ఖచ్చితంగా మీరు చూస్తారు. ఆల్ ఎలిమెంట్స్ అవైలబుల్. ఎనీ ఎగ్నెస్ట్ సీన్స్ ఇన్ ఆర్మీ పీపుల్ లైక్ ఆర్మీ ఫ్యామిలీ? ఎనీ ఎగ్నెస్ట్? वो बोल सकते हैं आर्मी के अंदर, वो सीन के अंदर मैं नहीं हूँ. ठीक है. ఆర్మీ అగేనిస్ట్ ఏం లేదండి, బట్ ఆర్మీలకు బాగా నచ్చుతుంది ఈ Okay. ఆర్మీ नहीं, ఎపిసోడ్ ఏదైతే against ఉందో. नहीं. ఆర్మీ ఎపిసోడ్ కి వాళ్ళకి చాలా నచ్చుతుంది, ఎక్స్పెషల్లీ ఈ ఒక కీలకమైన పాత్ర ఆర్మీది అనమాట. సో ఆర్మీ సోల్జర్ ఎలా వాళ్ళ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అనేది మెయిన్ ఉంటది. और मेरे पापा खुद అది भी पुलिस చాలా है, मेरे फैमिली ఇంతవరకు ఇలా बैकग्राउंड. చూపించలేదండి. అలాంటి విజన్ ఇంతవరకు ఏ సినిమాలో చూడలేదు మీరు. అంటే ఇలా కూడా చేయొచ్చు ఒక ఆర్మీ పర్సన్ అనేది ఇంతవరకు ఎక్కడ చూపించలేదు. సో మేము ఫస్ట్ టైం అది ట్రై చేసాము. దీనిలో ఎవరైనా ప్యాడింగ్ ఉన్నారా? ఇంకెవరైనా? చాలా మంది ఉన్నారండి. మా దువాసి మోహన్ గారు కమెడీని ఉన్నారు, ఆనంద్ భారతి గారు ఉన్నారు, V6 సత్యన్న గారు ఉన్నారు, నెక్స్ట్ ఇంకా సంజయ్ రాచూరి గారు ఉన్నారు. సో వాళ్ళంతా ప్యాడింగ్. నేను ఒక్కడే అండి హీరో, ఒక్కడే కొత్తవాడిని. నేను డెబ్యూ మూవీ ఫస్ట్ హీరో నేను. और इसका लुक भी बहुत चेंज हुआ है आर्मी के लिए, सीनों के लिए, और అంటే जो जो నాది shoots 4 లుక్స్ ఉంటాయి దీంట్లో. है. యాక్చువల్లీ నేను కూడా అదే క్వశ్చన్ చేద్దాం అనుకున్నా. సో అట్లా వాళ్ళ ప్యాడింగ్ అంతా ఉన్నారు. సో నేను ఒక్కడే ఫ్రెష్ అనమాట, కొత్త హీరో నేను. ఈమె సీనియరే, వాళ్ళందరూ సీనియర్సే, నేను ఒక్కడే కొత్తవాడిని. అదే అంటే ట్రైలర్ ఆర్ వాట్ ఎవర్ ఆ. దానిలో చూస్తే డిఫరెంట్ ఉన్నారు. అది మీరేనా? నేనే. ఓకే. అంటే మొత్తం టోటల్ గా 4 వేరియేషన్స్ అండి. డాక్టరు, సాఫ్ట్వేర్, ఆర్మీ ఆఫీసర్, క్యాబ్ డ్రైవర్. సో ఇలా रिवील करो ना, होल स्टोरी रिवील कर दो. సో అట్లా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ తీసుకున్నాను, ఒక్కొక్క స్లాంగ్ తీసుకున్నాను, ప్రొనౌన్సియేషన్ కూడా, స్లాంగ్ కూడా తెలంగాణ స్లాంగ్, మన వైజాగ్ స్లాంగ్, మనం ప్రాపర్గా సాఫ్ట్వేర్స్ ఎలా ఉంటారు ఆ స్లాంగ్. సో అట్లా కొంచెం అన్ని స్లాంగ్స్ తీసుకొని దానికి హార్డ్ వర్క్ చేసి ఒక బాడీ తగ్గడం, ఎక్కడము, బాడీ గెయిన్ అవ్వడము, మళ్ళీ తగ్గిపోవడము, అలా చాలా చేశాను ఈ సినిమా. చాలా హార్డ్ వర్క్ చేశాను. ఓకే. సో మీకు ఎక్కడ సిమిలర్ గా అనిపించదు ఒకే ఫేస్ అనేది. ఓకే. కొత్త ఇద్దరు వేరే వేరే అనిపిస్తుంది మీకు. యా నాకు అందుకే అందుకే అలా అనిపిస్తుంది. అలా చేసాం మేము. ఓకే. आपकी डायलॉग्स याद है ना? कुछ याद है, कुछ नहीं याद है. एक दो याद है. हाँ. और बोल सकते हैं. నేను ఫుల్ బట్టలు తమన్నా తీసుకురా. గడ ఫుల్ బాటిల్ కోటర్ బట్టలు ఉంది, కావాలన్నా వద్దా? వద్దంటే చెప్పు, రిటర్న్ ఇచ్చేస్తా. ఏ ఫుల్ బట్టలు కానా? గడ ఫుల్ బాటిల్ లేవు, కోటర్ బాటిల్లే ఉన్నాయి, కావాలన్నా వద్దా? వద్దంటే చెప్పు, రిటర్న్ ఇచ్చేస్తా. ఏ? కథలు పడుతుంది కథలు. अच्छा एक्टिंग किया था. అసలు Super है. సీన్స్ ఉన్నాయండి. ఇది డిఫరెంట్ కెమిస్ట్రీ. మీరు రొమాన్స్ కెమిస్ట్రీ పక్కన పెడితే ఈ ఏ సీన్ funny type. అస్సలు ఈ సీను క్యారెక్టర్ కెమిస్ట్రీ ఉంటది. ఆ డ్రింక్ తీసుకురావడము, ఇవ్వడము, బాబా నిజంగా నాకు చాలా మంది చెప్పారు ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందనేసి. ఆమె తాగుతుంటుంది, ఆమె పేషెన్సీ, నేను స్ట్రగలింగ్, అబ్బా మస్తు ఉంటదండి. అది మీరు చూస్తే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటివి ఎప్పుడు చూడలేదు ఇంతవరకు మీ సినిమాలు ఇక్కడ రాలేదు. ఓకే చూద్దాం. మీరు కూడా ప్రతిదానికి లేదు, అందరు ఇదే చెప్తుంటారు. బేసిక్లీ మా సినిమాలో ఉన్నది వేరే సినిమాలో లేదని చెప్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా లవ్ స్టోరీ, ఏదైనా అదే అవును. అన్ని మిక్సే ఉంటుంది. సో బట్ మనం చూపించే విధంగా డిఫరెంట్ అయి ఉంటుంది. ఎస్ అదే అనుకో. సో ఇంకా ఇండస్ట్రీలో ఎవరినైనా కలవడం కానీ, ప్రమోషన్స్ కానీ, అంటే ఇప్పుడు రోజుల్లో సినిమా తీయడం ఈజీ అవుతుంది. సినిమా తీయడం చాలా ఈజీ, బట్ దాని ప్రమోషన్ చాలా టఫ్, జనాలకు వెళ్ళడం చాలా టఫ్ అయిపోతుంది. సో ప్రొడ్యూసర్స్ కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. సో దాని గురించి ప్రమోషనల్ స్పెషల్లీ మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు? అంటే మేము చాలా మంది కలిసామండి. మన టీజర్ వచ్చేసి మన తేజ గారు ట్రై చేశారు, జయం తేజ డైరెక్టర్ గారు, ఆయన లాంచ్ చేశారు. ఫస్ట్ పోస్టర్ వచ్చేసి బండి సంజయ్ గారు, సెంట్రల్ మినిస్టర్, ఆయన చేశారు. సో మిగతా మన ట్రైలర్ కోసం మంచు మనోజ్ గారిని ట్రై చేసాము. సో ఆయన మిరాయి సక్సెస్తో మాకు కొంచెం బిజీ ఆయన డేట్ ఇచ్చారు. బట్ ఆ టైంకి ఆయనకి వేరే మీటింగ్ ఉంది, బయట అవుట్డోర్కి వెళ్ళాడు. మేము ఆ డేట్ ఫిక్స్ అయిపోయినాం. సో మళ్ళీ ఇంకా వేరే వాళ్ళ దగ్గర చేంజ్ వచ్చింది. సో ఇంకా చేస్తున్నాం, ఇంకా కొన్ని ప్రెస్ మీట్స్ ఉన్నాయి కదా, వాటికి పెద్ద వాళ్ళతోనే ప్లాన్ చేస్తున్నాం. हम लोगों का साइड से जितना हो सके हम लोग प्रमोशंस के लिए एकदम रेडी हो.
बट ऑडियंस को भी हम लोग के ऊपर एक बार ट्रस्ट करके हॉल में आके देखना चाहिए, बिकॉज ये हम लोगों के साइड से एक रिक्वेस्ट है, स्मॉल रिक्वेस्ट, प्लीज़ एक बार आकर देखिए हॉल में, तो स्टोरी बहुत अच्छा लगेगा, सबका परफॉर्मेंस भी, एक बार ट्रस्ट करके आइए प्लीज़, इट्स अ रिक्वेस्ट फ्रॉम माय साइड एंड आवर टीम. మై సైడ్ ఆల్సో. Our team. వెరీ నైస్, వెరీ Yeah. నైస్. సో చెప్పండి, ఇంకా మూవీలో అంటే ఇప్పుడు వరకు మీరు చెప్పారు దీనిలో ఒక 4 డిఫరెంట్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను అని చెప్పేసి, Yeah. చాలా చాలా ప్లేసెస్ అవును. వెళ్తున్నారని కూడా అవును. చెప్పారు. అండ్ నాకు ఇంకొక వన్ మోర్ డౌట్ ఉంది. హ్యాపీ సినిమా అల్లు అర్జున్ది, జర్నీ సినిమా ఒక తమిళ్ వాళ్ళది, రెండు కలిపి హ్యాపీ జర్నీ అని పెట్టారు. సో ఏంటి ఆ రెండు మిక్స్ చేసి పెట్టారా, లేదు అంటే దానికి సపరేట్ వే ఉందండి, రీజన్ ఉంది యాక్చువల్ గా. ఇప్పుడు సో ఆ సినిమా దీనికి వద్దాం. హ్యాపీ ఇక్కడ సక్సెస్ మూవీ, హిట్ సినిమా, అక్కడ జర్నీ హిట్ సినిమా, రెండు కలిపితే హ్యాపీ జర్నీ. ఇది బ్లాక్ బస్టర్ సినిమా. Oh, great answer. ఇది బ్లాక్ బస్టర్ సినిమా. మేము యాక్చువల్ గా మేము ఫిక్స్ అయ్యాము. బట్ హ్యాపీ జర్నీ ఎందుకు డైరెక్ట్ పెట్టాం, మా డైరెక్టర్ గారు మంచి సాలిడ్ ఆన్సర్ ఉంది. అది ఆయన నోటితో చెప్తేనే చాలా బాగుంటుంది. ఆయన రివీల్ చేస్తాను కూడా, సో ఆయనే చెప్తారు. ఓకే. ఆ. అంటే 4 వేరియేషన్స్, ఆర్మీ బ్యాక్ డ్రాప్ స్టోరీ అండ్ లవ్ స్టోరీ అండ్ సమ్ కెమిస్ట్రీ, ఇదంతా చూస్తే అండ్ జర్నీకి దానికి అండ్ వాట్ ఎవర్ టైటిల్ కి దానికి కొంచెం రిలేటెడ్ లేదు అనిపించింది. ఓకే. సో అందుకే నేను దీన్ని పర్టికులర్ గా తీసుకున్నాను. ఏదో ఒక 2 మూవీస్ హిట్ అయినాయి కాబట్టి అలా పెట్టారా? అలా అనుకుంటారు మీరు. ఎందుకు అనుకుంటే 2 సినిమాలు హిట్ అయినాయి కదా. అవి సినిమాల స్టోరీ డిఫరెన్స్ కదా సార్. ఓకే, ఫర్ సపోజ్ మీరు హిట్ అయ్యాయి, హిట్ అయ్యని చెప్పి దానికి తీసుకొచ్చి మేము పెట్టలేదు. బట్ దీనికంటూ ఒక ప్రాపర్ వే ఉంది, ఆన్సర్ ఉంది మా దగ్గర. సో అది మా డైరెక్టర్ ఖచ్చితంగా రివీల్ చేస్తారు. బట్ వాళ్ళ సినిమా అంటే ఆల్రెడీ హిట్ సినిమాలు కాబట్టి మేము పేరు పెట్టలేదు. ఇది హ్యాపీ జర్నీ 2025 అనే మూవీ మనకి 2025 వస్తుంది కాబట్టి 25 క్యాప్షన్ కూడా ఇచ్చాము కింద. సో దీంట్లో ఒక మీరు ఒక క్లైమాక్స్లో మీకు రివీల్ అవుతుందండి. డైరెక్టర్ కూడా చెప్పనవసరం లేదు. సినిమా చూస్తే మీకు క్లైమాక్స్ ఒక లాస్ట్ షాట్ ఉంటుంది, దాంతో మీకు సినిమా టైటిల్ అర్థమైపోతుంది. ఇందుకోసం పెట్టారు ఈ సినిమా టైటిల్ అని మీకు అర్థం రివీల్ అవుతుంది పక్క. ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు? మేము 100 అనుకుంటున్నాం. 2 లాంగ్వేజెస్, ఓన్లీ హిందీ అంటే తెలుగు. మన తెలుగు ఉంటే 100. ఓకే. హిందీ అది నాకు ఇంకా డిస్కషన్ నడుస్తుంది. అది ఓకే, అంటే ఇది 2 లాంగ్వేజ్. అవును. సో ఇంకా హిందీ అది హిందీ డిస్కషన్ నడుస్తుంది. బట్ తెలుగులో అయితే 100 థియేటర్స్ అనుకుంటున్నాను. ఓకే. మేబీ ఏ డేట్ లో అనుకుంటున్నారు? ఏమైనా డేట్? ఈ మంత్ లాస్ట్ వీక్ అని మనకి సెన్సార్ ఒకటి పెండింగ్ ఉంది. అది అవ్వగానే ఇమీడియట్లీ ఆల్రెడీ ప్లాన్ అంతా రెడీగా ఉంది. సో ఈ మంత్ ఎండ్కి అంతా రిలీజ్ అవుతుంది. ఓకే. మీరు ఐటీ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చారన్నారు. ఇండస్ట్రీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? అంటే మీతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళని కానీ, మనం స్టార్ట్ చేసినప్పుడు మన కో వాళ్ళని చెప్పేసి మన కో యాక్టర్స్ అని ఇలా ఉంటారు కదా. సో మీకు ఎవరైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారా? ఎలా ఏంటి అసలు మీకు ఇండస్ట్రీ? లేదండి, నాకు సజెషన్స్ ఇట్లా ఎవరు లేరు. అసలు నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్లీ నేను జాబ్ చేసేటప్పుడు నాకు ఎవరు తెలియదు. నేను బీటెక్లో ఉన్నప్పుడు థర్డ్ ఇయర్లో చదివేటప్పుడు ఒక షూటింగ్ జరిగింది మా కాలేజ్లో. బీటెక్ కాలేజ్ ఉన్నప్పుడు టైంలో ఒక ఇంటర్వ్యూ ఆడిషన్ లాగా జరిగేది. ఆడిషన్లో పార్టిసిపేట్ చేశాను. చిన్న ఏదో రోల్ ఇచ్చారు, చేశాను. ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు అనుకోండి, బేబీ, అన్ఫార్చునేట్లీ. సో చేశాను. అప్పటి నుంచి మైండ్లో పడింది, అరే అంటే మనం కూడా వెళ్ళొచ్చా, ఎంతో టాలెంట్ కొంచెం ఉంది, ప్రూవ్ చేసుకుందామని అప్పుడు మైండ్లో పడింది. కానీ నేను ఎక్కడ ఎడ్యుకేషన్ స్టాప్ చేయలేదు. ఆఫ్టర్ నా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ చేస్తున్నప్పుడు ఏంటి మన లైఫ్ ఇది కాదే, వెళ్తున్నాం వస్తున్నాం, ఇది కాదు, సంథింగ్ ఏదో చేయాలని ఉద్దేశంతో నేను జాబ్ రిజైన్ చేసేసి ఇండస్ట్రీకి వచ్చేసాను. ఇండస్ట్రీకి వచ్చా అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ ఎలా వచ్చాను తెలుసా మీకు? ఇంట్లో నేను హైదరాబాద్ వెళ్ళి వేరే కోర్స్ చేయాలని వచ్చాను. ఇంట్లో ఇలా చెప్తే పంపారు కదా, వేరే కోర్స్ చేయాలి, వేరే జాబ్ ఇంకా హైర్గా పోవాలంటే అని చెప్పి వచ్చాను అనమాట. ఆఫీస్ తెచ్చి ఇక్కడ ఏదో ఇన్స్టిట్యూట్లో పెట్టి అలా యాక్టింగ్ డ్యాన్స్ నేర్చుకొని 1 by 1 స్టెప్ బై స్టెప్ అక్కడి నుంచి నేను ప్రయాణం స్టార్ట్ అయిందండి. ఇక్కడ నాకు ఇన్ఫ్లుయెన్స్ ఎవరు తెలియదు. ఇక్కడ నువ్వు రా నేను చూసుకున్నాను చెప్పి చెప్పలేదండి. 0 నాలెడ్జ్ ఇక్కడ ఇండస్ట్రీలో. వచ్చాను, దిగాను, కొన్ని స్ట్రగుల్స్ పడుతూ లేస్తూ ఇక్కడికి వెళ్తే కొంచెం రీచ్ అవ్వచ్చు అంటే అక్కడ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకొని అన్ని లెర్నింగ్ ఎలా నేర్చుకోవాలి, యాక్టింగ్ ఏంటి అంటే మన ప్యాషన్ ఉంటే కాదు కదండి, మనకు వర్క్ కూడా ఇంపార్టెంట్ మనకి. అంటే ఇప్పుడు ప్రొఫెషనల్గా ఉండాలంటే ప్రొఫెషనల్గానే వెళ్ళాలి. ఏదో చేసేస్తాము అనే కాన్ఫిడెంట్ ఒకటే కాదు సరిపోదు. ఇక్కడ దాని తగ్గ హార్డ్ వర్క్ కూడా ఏమైనా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ ఎలా వస్తుంది, దాని గురించి కొంచెం బేసిక్. ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ చేయాలంటే దాని గురించి కొంచెం తెలిసిన అవగాహన వాళ్ళ దగ్గర కొంచెం వెళ్తే తెలుసుకుంటాం. సో అలా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అలా యాక్టింగ్ నేర్చుకొని, డ్యాన్స్ నేర్చుకొని అన్ని ప్రాపర్గా వెళ్ళిన తర్వాత షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను. సో అలా మా కెరీర్ స్టార్ట్ అయింది. और वो कभी टायर्ड नहीं होते, ऑल टाइम एनर्जेटिक. అవునండి, ఇదైతే వాస్తవం. అంటే నేను రిస్కీ షాట్ కూడా చేశాను దీంట్లో.
డే మొత్తం మొత్తం ఎండలోనే ఆ ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, और हम लोगों का शूट बहुत फर्स्ट हुआ है एकदम अर्ली मॉर्निंग तो एकदम नाइट నైట్ तक వరకు एकदम మొత్తం వర్కే ఉంటుంది. అంటే every day. అంటే జర్నీ కదా, Every సో day. అంతా అవుట్డోర్ ఉంటుంది, ఎక్కడ ఇండోర్ ఉండదు. సో దాంట్లో ఎంత ఎండలో ఉన్నా కూడా నేను ఎనర్జెటిక్ గా ఉంటాను. సో తనకి బాగా ఇష్టం ఉంటుంది. మీరు ఎలా ఎనర్జెటిక్ గా ఉంటారు టైర్డ్ అయిపోకుండా? సో తన సెట్లో కూడా అదే క్వశ్చన్ అడిగింది. సో అంటే ఎందుకంటే మనం ఒక passion తో ఉన్నప్పుడు మన ఫోకస్ మొత్తం ఒక వర్క్ మీద ఉంటే అది మనం బర్డన్ అవ్వదు మన మీద, ఎనర్జీ ఎక్కడ లాస్ అవ్వదు. మనం బోరింగ్ గా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఎనర్జీ లాస్ అవుతుంది, డ్రాప్ అయిపోతుంది. మనం ఒక ఏదైనా చేస్తున్న ఆ సీన్ మనం హార్ట్కి తీసుకుంటే ఎనర్జీ ఇంకా రేజ్ అవుతుంది కానీ తగ్గదు. సో అట్లా నాకు ఎనర్జీ ఆల్ టైమ్ డే మొత్తం ఎనర్జీగా ఉంటుంది. आपकी डिफिकल्ट फेस शूट में? बहुत सारे हैं. वो जो मेंटल टाइप का जो एक्टिंग किया है, अंदर से जो चीखना ऐसा करके साउंड सब एवरीबॉडी वो लोग साइलेंट हो जाते थे और रोना, वो पैथेटिक सीन करना, वो अंदर से होने के बाद बहुत टायर्ड फील होते हैं. बिकॉज जब मैं परफॉर्मेंस जब करती हूँ तो उसके अंदर ही हूँ मैं, तो वो सब है. और हिल स्टेशन में हम लोग शूट किए. हिल स्टेशन का वो प्लेसेस बहुत डेंजरस प्लेसेस. हिल स्टेशन क्या बोलते हैं, Hill हिल station. हिल Edge. डिफरेंट टाइप का है, एकदम सेपरेट है. हम लोग इधर से जंप करके एक हिल में जाते थे बिकॉज उधर कोई जाने का ఏం లేదు, स्पेस नहीं స్పేస్ है. ఏం లేదు, स्पेस नहीं మధ్యలో था. ఎంటీ స్పేస్ ఉంది. तो बहुत बार हुआ है मैंने Just miss स्कार्फ అయితే पहन के गए थे, बहुत बार हुआ है मैंने गिर गए इधर से, రిస్క్ इधर షాట్లు से చేసాం हाँ వితౌట్ రోప్. इधर से ब्लड निकल के आए, सब ओह। कुछ बहुत कुछ हुआ है. फुल टैन भी हो गए तो बहुत ज्यादा. समुंदर के अंदर सी बीच में शूट हुए थे, पानी इतना तक है. डायरेक्टर बोले नो चीटिंग बिकॉज मेरा लॉन्ग स्कर्ट था वो उस टाइम पे. तो हीरो क्या किया, ऐसा पकड़ के रखा मेरा हैंड पानी के नीचे, वाटर के नीचे, और मैंने डायलॉग बोला. उधर इमोशनल सीन चल रहे थे दोनों का, थप्पड़ मारना खाने का भी ऐसा सीन भी था. हाँ, जोर से एक लगा भी. जोर से उसका लगा हाँ। एक बार है. एक बार नहीं, 2 times. अभी लगाने के लिए बोला. అభి అభి जोर से. సౌండ్ मेरे వచ్చింది हाथ కదండి జోర్స్, అంటే లోపల బాగా పగబట్టేసి ఉంటుంది. तो बहुत डिफिकल्ट था. बोलने के लिए इजी है, जब हम लोग परफॉर्म करते हैं ना वो बहुत हार्ड वर्किंग होते हैं. एक्टर एक्ट्रेस मीन्स ऐसा नहीं है कि मेकअप लगाओ, सुंदर कपड़े पहनो और चलो, नहीं है. बहुत हार्ड वर्किंग, एकदम अर्ली मॉर्निंग से उठ के एकदम होल नाइट तक बहुत हार्ड वर्किंग होते हैं. ఇది చెప్పారండి, तो ఇది అది ऊपर స్లాపింగ్ से వచ్చింది मेरे కదా. लिए भी बहुत चैलेंजिंग था, ऊपर से लैंग्वेज भी इशू है. तो इसलिए एवरी डे एवरी मोमेंट में टेंशन के अंदर ही रहते ना. नेक्स्ट सीन क्या है, नेक्स्ट सीन क्या है, नेक्स्ट सीन क्या है. अच्छे से नहीं कर पाऊँ तो एक इमेज की भी बात है. उन लोगों ने ट्रस्ट करके मुझे सिलेक्ट किया है. इधर तो बहुत सारे आर्टिस्ट है, बहुत सारे हीरोइन है, वाई मी. तो वो प्रूफ करने के लिए जितना हो सके मैंने कोशिश किया. तो वही हर एक सीन में जितना हो सके मैंने किया है. बाकी तो ऑडियंस के हाथ में है सब कुछ. ये तेलुगु ऑडियंस अच्छा ऑडियंस है. ఎస్ ఎస్ తెలుగు వాళ్ళు చాలా इसलिए గొప్ప వాళ్ళండి मैंने నిజం. रिक्वेस्ट किया है, एक ఎక్కడ बार आके talent उన్నా- सपोर्ट कीजिए, एक बार आके हॉल में आके देखिए, एक बार देख लीजिए आप लोग. बाकी तो आपका हाथ में है. अगर अच्छा नहीं लगा तो ठीक है, क्या बोलूं, नेक्स्ट टाइम. इतना सुंदर हीरोइन है. सुंदर अभी खा खा के थोड़ा हेल्दी हो गए, अभी चब्बी हो गए. बंगाली में एक फेस्टिवल अभी अभी दसरा खत्म भाग्य. हुआ है. हाँ, तो अभी मम्मी खिला पिला के एकदम घर पे एकदम ठूस के दिया खाना मुंह में. ओके, दिस स्पेशल डिशेस क्या है बंगाली आप में घर में? नॉर्मल स्पेशल बहुत सारे हैं. रसगुल्ला तो आप सब लोग जानते हैं. बंगाली है, sweet रसगुल्ला और- रसगुल्ला. हाँ हाँ हाँ. फिश है उधर बहुत सारे फेमस है. और वाइट राइस के साथ जो जो घोड़वा खाबार बोली हमरा, हम आप लोग जाइए उधर, सब लोग खाते हैं सब कुछ. पुलाव है, मिनी स्वीट्स है, फिश के अंदर वैरायटीज है, दाल के अंदर वैरायटीज है, बहुत कुछ है खाने के लिए. एक डायलॉग बोल सकते हैं बंगाली में और नहीं. भोजपुरी में? आप भोजपुरी में भोजपुरी लैंग्वेज भी नहीं, मैं नहीं जानती. हाँ, एक दो बोलते हैं. ओके कैसन बा, मतलब कैसे हो, हाउ आर यू. ओके. बोले ठीक बा, आई एम फाइन. ऐसे करके. और বেঙ্গালি में क्या ডায়লগ বলবো, मेरे को बंगाली খুব नहीं- জ্বালিয়েছো তুমি, এমন মারবো না পুরো এখান থেকে পাঠিয়ে দেবো చూసారా দেশের ఎంత ওপারে. రెబల్ ఉంటుందా ఆమె? సెట్ లో కూడా అంతే రెబల్.
అని రెబల్ అంటే గుర్తొచ్చింది. సెట్లో యాక్చువల్గా ఇట్లా కొట్టేసి ఉంటుంది వాటర్లో, అక్కడ రియల్గానే కొట్టారు. నేను ఒకసారి కొట్టాను, అంటే అది సీన్లో ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్లీ చెంప కొట్టగా నేను కొట్టే టైంలో చేయి తీశారు, చేయికి పడింది. కానీ ఆమె కానీ నేను కానీ చెయ్యి నొప్పి వస్తుంది, చెయ్యి బాగా వాచిపోయింది. నేను అంత ఫోర్స్తో కొట్టాను, చెయ్యి వాచిపోయింది. కానీ ఎక్కడ స్టాప్ చేయలేదండి. అసలు పెయిన్ వచ్చింది కానీ కట్ చెప్పలేదు సారు. నేను అదేమో ఎమోషనల్, ఆమె అట్లా ఉంది. సీన్ కంప్లీట్ అయిన తర్వాత ఏడ్చారండి. నాకు కొట్టి నాకే నొప్పి వచ్చింది, ఆమెకి చెయ్యి వదింటే నాకు నొప్పి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డైలాగ్ చెప్తున్నా, నొప్పి వస్తుంది లోపల ఇన్సైడ్, నాకే లోపల రన్ అవుతున్నాయి. నేను కొట్టేశాను, నాకు పెయిన్ వస్తుంది, ఆమెకి ఎంత పెయిన్ వస్తుందేమో అని ఫస్ట్ డైలాగ్ నాదే. తర్వాత ఆమె డైలాగ్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు కట్ చెప్పిన తర్వాత అప్పుడు రిలాక్స్ అయ్యారు. అంటే అది రియల్లీ నిజంగా చాలా అమేజింగ్. అట్లా చేయడం అనేది చాలా నేను తక్కువ అరుదుగా చూస్తుంటాం మనం. అంటే పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగినా మనం ఫోకస్ డైవర్ట్ అవ్వలేదు. అది మైండ్ లో పెట్టుకుని ఒకసారి సీరియస్ కొట్టింది. సెకండ్ తర్వాత నాకు కొట్టేది సీన్ లో వాచిపోయింది చెంప. మీరు స్లో మోషన్ లో ఒక సాంగ్ కాదు సినిమాలో చూడండి, ఇది బుగ్గ ఇట్లా కదులుతుంది కొట్టినప్పుడు తల, అంత హార్ష్ గా కొట్టారు. తప్పడు మారేది. ఆ సిచ్యువేషన్ అంటే నేను కానీ అప్పుడు తను నిజంగా అంటే కొట్టిన తర్వాత పెయిన్ వచ్చిన తర్వాత కూడా అలా చేయడం చాలా నాకు నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి తనకి. आपको पेमेंट ज्यादा देना है बोलने చెక్ के लिए చెక్ మే లిఖో చెక్ మే లిఖో आफ्टर कट సో కొంచెం ఎక్కువ చెంప దెబ్బలు తింటే ఎక్కువ రెమ్యునరేషన్ కూడా ఇవ్వాలి మరి. సో ఎంత గట్టికి కొడితే అప్పుడు హీరో రెమ్యునరేషన్ నుంచి కొంచెం హీరోయిన్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. నాకు కొట్టారండి. మీకు కొట్టారా? బైక్ కొడితే ఏం కాదులేండి, అది ఇది మరి అమ్మాయి ఇస్ వెరీ సెన్సిటివ్ యార్ కదా. మీరు అంతా ఒకటి ఎప్పటికైనా సో మమ్మల్ని కార్నర్ చేస్తారు. ఏం లేదు, సో లేడీస్ వెరీ సెన్సిటివ్ మేడం. నేను కూడా సెన్సిటివ్ మేడం, జెంట్స్ జెంట్స్ కూడా చాలా సెన్సిటివ్ ఉంటారు. అమ్మాయిలు సెన్సిటివ్ నేను కాదన్ను, బట్ కొంతమంది అబ్బాయిలు చాలా సెన్సిటివ్ ఉంటారు, దాంట్లో నేను కూడా ఒకటి. సో మీరు జర్నీ మూవీలో హిల్ స్టేషన్స్ లో కూడా చేశారు కాబట్టి అక్కడ వితౌట్ రోఫ్ అవన్నీ చేశారు అంటున్నారు. అసలు ఏంటి దాని బ్యాక్ స్టోరీ ఏంటి? అంటే అండి అదే ఒక బ్యాక్గ్రాఫ్ నడుస్తుంటుంది. అప్పుడు తను నా దగ్గర నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలని ప్లాన్ చేస్తుంది ఒక సిచ్యువేషన్ లో. తను ఇంకా వెళ్ళిపోతుంటుంది, ఆమె ఆపే సిచ్యువేషన్ లో అలా వెళ్తుంటాం అనమాట. అప్పుడు కొట్టేసరికి బాగా దెబ్బ తాకింది. అక్కడ వితౌట్ రోప్ తో చాలా రిస్క్ చేశారు. నాకు అసలు కెమెరా అయితే షాక్ అయ్యాడు. राइटर सर चूज किया है एकदम रिस्की प्लेस में, जाओ हिल के ऊपर शूट करो तो एकदम टॉप में जाओ, ये करो वो करो, జస్ట్ మిస్ అయితే ఇంకా టాప్ లో ఉంటాం. ఈ టాప్ అయితే అంతకన్నా ఎక్కువ టాప్ లోకి వెళ్ళిపోతాం మేము. అంటే కిందకి చూస్తే చాలా డెప్త్ ఉంటది. అలాంటి सी में जाओ तो इतना तक पानी वाटर, तो ये सब సముద్రం राइटर మనం గోవాలో చేసినా కూడా ఇక్కడ వరకు ఇక్కడ వరకు నీళ్ళు ఉంటాయి. మీరు ట్రైలర్ లో చూస్తే లాస్ట్ సీన్ ఉంటది, అది ఇక్కడ వరకు నీళ్ళు ఉంటాయి. సో అక్కడ కెమెరా ఉంటది, ఒక లాంగ్ పెట్టారు, డైలాగ్ प्लानिंग है जो हम लोगों को ఏమీ లేవు మాకు, मार మళ్ళీ देने के लिए मारने का प्लानिंग है शायद. అసలు ఏమీ లేవు, అసలు మాకు పట్టుకోవడానికి రోప్స్ ఏం పెట్టుకోలేదు. జస్ట్ వెళ్ళాము, ఒక ఇంతవరకు నీళ్ళు ఉన్నాయి, కింద సపోర్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద గ్రిప్ దొరకదు. అవన్నీ చేసుకుంటూ హార్డ్ వర్క్, అది ఎంత కింద రాళ్ళు చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి, అవి బాగా కాలుకి బాగా కోసుకున్నాయి. అయినా సరే ఆ ఫీల్ లేకున్నా ఆ డైలాగ్స్ చాలా బాగున్నాయి. रियली చాలా చాలా హ్యాపీ ఫీల్. भी खराब हो गए थे गोल्ड सीन, नीनू रानू 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 इस टाइप का कुछ ये था, वो पत्थर के ऊपर स्टोन के ऊपर जोर जोर से रो रहे थे ऐसा करके. तो ये मेरा एक्सपीरियंस रह गई है पर्सनल, और बहुत सारे कुछ हुआ है. तो ठीक है, హ్యాపీ జర్నీ, ఎండ్ ఆఫ్ ద డే సబ్ కుచ్ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో మాత్రం ఏ ఆడియన్స్ డిసప్పాయింట్ అయితే అవ్వరండి. ఫస్ట్ థియేటర్కి వచ్చి ప్రతి ఒక్కరు మీరు చెప్పింది ఇవంతా ఒక ఎత్తు అయితే, క్లైమాక్స్ వచ్చేసరికి మీరు థియేటర్ నుంచి ఏవైతే బయట వస్తుంటారు ప్రతి ఆడియన్ ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అయితే బయట వస్తారండి. హానెస్ట్గా చెప్తున్నాం, అది ఏదో చెప్పాలని కాదు. ఇలాంటి సినిమా ఇప్పుడు చూడలేదు, ఒక మంచి సినిమా చూసాం, ఒక మంచి సినిమాకి వచ్చాం అని కొత్త వాళ్ళైనా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారనే ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎవ్రీ తెలుగు ఆడియన్స్ అందరికీ మమ్మల్ని సపోర్ట్ చేయాలని, థియేటర్ రండి, వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ బ్లెస్ మీ. బోలియే తెలుగు మే సిఖా దీజియే. ఆంధ్రప్రభ ప్రేక్షకులు అందరూ మా సినిమా హ్యాపీ జర్నీ తప్పక చూడండి. ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ మా హ్యాపీ జర్నీ
2025 సినిమా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ బ్లెస్ మీ అవర్ టీమ్. प्लीज़ आई एम न्यू हियर, प्लीज़ डू सपोर्ट, प्लीज़ हॉल में जाके थिएटर में आके प्लीज़ देखिए प्लीज़. అందరూ వచ్చి థియేటర్లో చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొకసారి. సూపర్ అండి. Thank you. డెఫినెట్ గా చాలా హార్డ్ వర్క్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చాలా హార్డ్ వర్క్ ఉంది. అంటే మనం ట్రైలర్ చూసి జడ్జ్ చేయలేము, లోపల చాలా ఉంది అంటున్నారు. సో డెఫినెట్ గా అందరూ థియేటర్లోనే చూడండి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మళ్ళీ అయిపోయిన తర్వాత సక్సెస్ మీట్ లో మళ్ళీ ఒకసారి definitely. సక్సెస్ మీట్ లో డెఫినెట్ గా కలుద్దాము. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు కూడా. సో మీరు ఇక్కడ వరకు వచ్చినప్పుడు నేను కూడా కొంచెం తారీఫ్ చేయించుకోవాలి కదా. సో మీ బెంగాలీలో మీరు యాంకరింగ్ బాగా చేశారు. సో బెంగాలీ में बोले आप एंकरिंग अच्छा है. तुम्ही खूप मिष्टी, Oh. तुम्ही खूप मिष्टी. Your behavior is really very good. খুব ভালো তুমি অ্যাঙ্কারিং করো, আর আমার তোমার সাথে কথা বলে কনভারসেশন করে আমার খুব ভালো লাগলো. আই এম রিয়েলি ভেরি হ্যাপি. थैंक यू. హ్యాపీ అన్నది ఒకటే నాకు అర్థమైంది. అవునని తిట్టిన मैंने कहा बहुत अच्छा लगा आपके साथ बात करने के बाद. आप बहुत ठीक है. अच्छे से कंफर्ट जोन देके अपने कन्वर्सेशन किया है. अच्छा है इसलिए ना. बहुत Yeah. डेफिनेटली. సూపర్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద Yeah, యువర్ thank ఫిలిం. Thank you, డెఫినెట్ thank గా you so much. కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి వస్తే ఇంకొక 4 సినిమాలు పెరిగితే ఇంకొకళ్ళు మిమ్మల్ని కూడా చూసి ఇంకొకళ్ళు డేర్ చేయడానికి వస్తారు. డెఫినెట్ గా ఇంకో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. అవును. సో ఎంత మంది ఆర్టిస్టులు వస్తే వస్తే ఇండస్ట్రీకి అంత అంత బాగా మంచిది. మంచిగా ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్, ఆల్ ది బెస్ట్ యువర్ హ్యాపీ జర్నీ. Thank you. Thank you so Thank you. much. అందరినీ Thank you. సపోర్ట్ చేసిన మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారని మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. బాయ్.